ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారాలపై మరి కాసేపట్లో ధరణి కమిటీ భేటీ కానుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు. ధరణి పనితీరుపై 5 జిల్లాల ఉన్నతాధికారులతో పాటు ధరణి పోర్టల్ తయారు చేసిన సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు కూడా హాజరు కావాలని కమిటీ ఆదేశించింది. ధరణి పోర్టల్ నిర్వహణ, భూ విచారణలో ఆర్టీఓల పాత్రపై భేటీలో చర్చించనున్నారు. గతంలో నిర్వహించిన భూభారతి సర్వేపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారాలపై మరి కాసేపట్లో ధరణి కమిటీ భేటీ కానుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లు హాజరు కానున్నారు. ధరణి పనితీరుపై 5 జిల్లాల ఉన్నతాధికారులతో పాటు ధరణి పోర్టల్ తయారు చేసిన సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులు కూడా హాజరు కావాలని కమిటీ ఆదేశించింది. ధరణి పోర్టల్ నిర్వహణ, భూ విచారణలో ఆర్టీఓల పాత్రపై భేటీలో చర్చించనున్నారు. గతంలో నిర్వహించిన భూభారతి సర్వేపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారాలపై మరి కాసేపట్లో ధరణి కమిటీ భేటీ కానుంది. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ధరణి కమిటీ భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ కమిటీలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? శిల్ప 10 గంటల 30 నిమిషాలకు సచివాలయం వేదిక కూడా ధరణి కమిటీ కూడా భేటీ కాబోతుంది. ఈ భేటీలో మాత్రం ధరణికి సంబంధించిన మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు వచ్చాయనే దానిపై కూడా ప్రధానంగా దృష్టి సాధించబోతుంది. ఇప్పటికే 3 సార్లు కూడా ధరణి కమిటీ భేటీ అయింది. 3 సార్లు భేటీ అయిన సందర్భంలో మాత్రం వచ్చే రోజుల్లో ధరణికి సంబంధించినంత వరకు ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయాలి, ధరలో చేర్పులు అదేవిధంగా మార్పులకు సంబంధించినంత వరకు మాత్రం ఏ విధంగా సూచనలు చేస్తే బాగుంటుందన్న దానిపై కూడా దృష్టి సాధించింది. 3వ సమావేశంలో ఆ ధరణికి సంబంధించినంత వరకు ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దానిపై కూడా వివిధ పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా అందులో అటెండ్ అయ్యారు. దాంతోపాటుగా ధరణి సమస్యలు ప్రధానంగా ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారందరి నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ కూడా ధరణి కమిటీ తీసుకుంది. తాజాగా కూడా ఇవాళ 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లతో ధరణి కమిటీ కూడా భేటీ కాబోతుంది. 5 జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు. ఇప్పటివరకే ఎంఆర్ఓలకు సంబంధించిన పాత్ర ఏంటి, అదేవిధంగా ఆర్టీఓలకు సంబంధించిన పాత్ర, అదేవిధంగా ఇప్పటివరకే ధరణికి సంబంధించిన మాత్రం మాడ్యూల్స్ చేంజెస్ విషయంలో మాత్రం ఎవరికి అధికారం ఉంది అనే దానిపై కూడా ప్రధానంగా దృష్టి సాధించబోతున్నారు. ఇప్పటివరకే ధరణికి సంబంధించిన మాత్రం జిల్లా కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా చాలా వరకు ఎంఆర్ఓ ఆర్టీఓ కార్యాలయాల్లో కూడా వినతులు కూడా వస్తున్న నేపథ్యంలో మాత్రం ఇవన్నిటి సమస్యలకు సంబంధించిన మాత్రం ఏ విధంగా పరిష్కార మార్గాలు చూపాలన్న దానిపై కూడా ఇప్పటివరకు ధరణి కమిటీ మాత్రం దృష్టి సాధించని చెప్పుకోవచ్చు. గత మొదటి నుంచి కూడా ధరణిలకు సంబంధించినంత వరకు కొంత మాడ్యూల్స్ కూడా చేంజ్ చేయాలి అని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇవ్వబోతుంది ధరణి కమిటీ అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇవాళ 5 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా మరికాసేపట్లో సచివాలయానికి రాబోతున్నారు. సచివాలయానికి వచ్చిన తర్వాత ఆ ధరణి కమిటీతో కూడా భేటీ కాబోతున్నారు. భేటీలో మాత్రం ప్రధానంగా ఎలాంటి అంశాలపై కూడా దృష్టి పెట్టబోతున్నారు అన్న దానిపై కూడా ఒక క్లారిటీ కావాలి. ఇప్పటివరకు 7 ప్రధాన అంశాలపై కూడా పూర్తి స్థాయి నివేదికలతో రావాలని చెప్పి కూడా ధరణి కమిటీ ఇప్పటివరకే సూచించింది. సిసిఎల్ నుంచి కూడా ఆ కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లాయి. ఇవాళ పాల్గొంటున్న జిల్లాలకు సంబంధించినంత వరకు సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్కు సంబంధించిన ఆ జిల్లాల కలెక్టర్లు కూడా పాల్గొనబోతున్నారు. నిజామాబాద్లో ఇప్పటివరకు భూభారతి సర్వే కూడా నిర్వహించారు కాబట్టి ఆ సర్వే ద్వారా మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వే పూర్తయిందన్న దానిపై కూడా దృష్టి సాధించబోతున్నారని చెప్పుకోవచ్చు. ధరణికి సంబంధించినంత వరకు మాత్రం ఇవాళ ఆ కలెక్టర్ల సమావేశం అనంతరం మాత్రం ఎప్పుడు మధ్యంతర నివేదిక ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారన్న దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ అంటే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మాత్రం వచ్చే నెలలో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంతకంటే ముందుగానే ధరణికి సంబంధించినంత వరకు కమిటీ ఒక మధ్యంతర నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఒకవేళ ప్రభుత్వానికి ఇస్తే మాత్రం ప్రభుత్వం ఈ విధంగా అడుగులు వేయబోతుంది, ధరణిలో ఉన్న సమస్యలపైన ఏ విధంగా ప్రధానంగా దృష్టి సాధిస్తుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటుగా ధరణికి సంబంధించినంత వరకు మాత్రం ఇంకా ఎలాంటి మాడ్యూల్స్ చేంజ్ చేయాలి, దాంతో పాటుగా న్యాయ నిపుణులు కావచ్చు, ఆ వ్యవసాయకు సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు, దాంతో పాటుగా రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులతో కూడా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలి. ఈ సమావేశంలో మాత్రం ధరణికి సంబంధించిన సమస్యలపై కూడా కొంత సమాచారం వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా కమిటీ కూడా భావిస్తుంది. దీంతో పాటుగా గ్రామాల్లో కూడా పర్యటించాలని భావిస్తుంది. దాంతో పాటుగా మండల కేంద్రాలు, గ్రామ కేంద్రాలకు వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయని దానిపై కూడా కొన్ని గ్రామాల్లో ఎంపిక చేసి అక్కడ కూడా పర్యటించే అవకాశం కనిపిస్తుంది. అక్కడ పర్యటిస్తే మాత్రం ఎలాంటి సమస్యలు కూడా ధరణి కమిటీ
దృష్టికి వస్తాయి. వచ్చిన తర్వాత దానికి సంబంధించినంత వరకు ఆ ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేసి పరిష్కారం దిశగా అడుగులు వేస్తే బాగుంటుందనే దానిపైన కూడా ఇలాంటి సూచనలు చేస్తుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సింది. పూర్తిగా ధరణికి సంబంధించిన మాత్రం సమస్యలపైన కూడా ఆ పలు సందర్భాల్లో మాత్రం ప్రతిరోజు కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా ఆ కమిటీ భావిస్తుంది. ఆ మెయిన్ గా వారానికి ఒకసారి మాత్రం ఆ మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వాలి. ధరణిలో ఉన్న సమస్యలు ఏంటి, సమస్యలు ఏ విధంగా ఆ పరిష్కారం చూపే దిశగా కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వబోతున్న దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటివరకు కమిటీ అయితే భావిస్తుంది. కాబట్టి ఈ కమిటీ ఇవాళ కలెక్టర్లతో సమావేశం అనంతరం మాత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. చేసిన తర్వాత మాత్రం 5 జిల్లాలకు సంబంధించినంత వరకు ధరణిలో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయనే దానిపైన కూడా కలెక్టర్లు ఎలాంటి ఇష్యూస్ ను కూడా ఆ ధరణి కమిటీకి సూచించారు అనే దానిపైన కూడా స్పష్టత రావాల్సింది. మొత్తానికైతే ధరణికి సంబంధించిన మాత్రం కమిటీ ఆ నివేదికను మధ్యంతర నివేదిక మాత్రం ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ నాటికి అంటే ఈ నెల చివరి నాటికి కావచ్చు, లేదంటే వచ్చే నెల మొదటి వారంలో కూడా ఆ ధరణి కమిటీకి కూడా ప్రభుత్వానికి ఒక మధ్యంతర నివేదిక కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇచ్చిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయబోతుంది, ధరణిలో సమస్యలు లేకుండా కూడా ఏ విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనే దానిపైన కూడా క్లారిటీ అయితే రావాల్సింది. శిల్ప, అయితే ప్రవీణ్, ఈ సమీక్షల తర్వాత ధరణి పోర్టల్లో ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉందా? చేస్తే ఎటువంటి మార్పులు చేస్తారు? ఇప్పటికే ఏదైతే రైతాంగం కావచ్చు, అదేవిధంగా భూములు ఉన్న వారు చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని మాలిన్స్ విషయాల్లో మాత్రం నేరుగా కలెక్టరే అందులో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. కలెక్టర్ లాగేది అయిన తర్వాత మాత్రం దాని మార్పులు చేర్పులు కూడా చేయాల్సి ఉంటుంది. గతంలో ధరణిలో ఎవరైతే నేమ్ ఎంట్రీ అయిన తర్వాత మాత్రం ఆ నేమ్ లో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం చేంజ్ చేసే అధికారం మాత్రం ఇప్పటివరకు ఎవరికి లేదు. అది ఓన్లీ కలెక్టర్ మాత్రమే ఉన్న నేపథ్యంలో చాలా వరకు కూడా చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని కూడా కోల్పోతున్నారని చెప్పి కూడా ఇప్పటివరకు కమిటీ కూడా భావిస్తుంది. కాబట్టి ఇలాంటి అంశాలను దాదాపు 50 నుంచి 60 వరకు కూడా ధరణిలో చాలా వరకు కూడా సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా కమిటీ దృష్టికి వచ్చినట్టు కూడా ఆ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇప్పటివరకు ప్రజావాణిలో వచ్చిన సమస్యలు కావచ్చు, అదేవిధంగా అభయస్థ కార్యక్రమం గ్రామాల్లో నిర్వహించిన ఆ సందర్భంలో మాత్రం చాలా వరకు కూడా ఈ అంశంపైన ఫిర్యాదులు వచ్చాయని చెప్పి కూడా ఆ కమిటీ చెప్తుంది. ఈ రెండు అంటే ఒక పక్క ప్రజావాణి, దాంతో పాటుగా ఏదైతే అభయస్థ దరఖాస్తుల స్వీకరణ సమయంలో మాత్రం వచ్చిన ఫిర్యాదులు, వీటన్నిటిపైన కూడా పరిశీలించిన తర్వాత మాత్రం ఎన్ని అంశాలపైన ఇప్పటివరకు ఫిర్యాదులు వచ్చాయి, వాటన్నిటినీ ఏ విధంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది, ఒకవేళ సాల్వ్ చేయాలంటే కూడా ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేయాలి, ఎలాంటి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వాలి అనే దానిపైన కూడా ఆ కమిటీ దృష్టి సాధించింది. కాబట్టి ఇవాళ కలెక్టర్ల సమావేశం అనంతరం మాత్రం ఎలాంటి సమస్యలు ఉన్నాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదిక వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక క్లారిటీగా కూడా ధరణి కమిటీ వచ్చిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను ప్రభుత్వం వారికి ఏ విధంగా సూచనలు చేయబోతున్నారు కమిటీ అనే దానిపైన కూడా స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రవీణ్.